అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈ వీడియో అనేది వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ సిన్సియర్ డెడికేటెడ్ ఆస్పిరెంట్స్. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే రాబోయేటటువంటి గ్రూప్ 2లో ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్నటువంటి ఉద్యోగం సాధించాలి, నేను నా పర్టికులర్ జోన్లో లేదా స్టేట్లో టాపర్ అవ్వాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియో అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే నువ్వు చదవడం ఒక్కటే కాదు, నీకు ఒక ఎనాలిసిస్ ఉండాలి. ఇప్పుడు లాస్ట్ టైం టాపర్ స్కోర్స్ మీరు చూశారనుకోండి, దాన్ని బట్టి మీరు టాపర్ అవ్వాలంటే మీకు ఓవరాల్గా ఎన్ని మార్క్స్ రావాలి, ప్రతి సబ్జెక్ట్ నుంచి యావరేజ్గా నువ్వు ఎన్ని మార్కులు సాధించాలి, దానికి నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయాలనేటటువంటి ఒక ఎనాలిసిస్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో 100% నేను మీకు ఇన్పుట్స్ అనేది ఇస్తాను. 100% ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టాపర్ స్కోర్ సాధించగలిగేటటువంటి ధృవ సార్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. తప్పనిసరిగా ఆ టాపర్ స్కోర్, ఆ 240+ స్కోర్ సాధించగలిగేటటువంటి హై క్వాలిటీ కంటెంట్, వీడియో క్లాసెస్, మెటీరియల్, టెస్ట్ సిరీస్, మోటివేషన్, ఎవ్రీథింగ్ అనేది నేను మీకు అందులో ఒకే దగ్గర ఇస్తానండి. నెక్స్ట్ రాబోయేటటువంటి గ్రూప్ 2లో కూడా, అంటే లాస్ట్ గ్రూప్ 2లో టాపర్స్లో మన మెంటార్షిప్ స్టూడెంట్స్ ఎలాగైతే ఉన్నారో, నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా అంతకంటే ఎక్కువ మంది టాపర్స్ని తయారు చేసే విధంగా మీకు ద బెస్ట్ మెంటార్షిప్ అనేది మన ధృవ సార్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్లో దొరుకుతుంది. తప్పనిసరిగా ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా కసితో, సిన్సియర్ క్యాండిడేట్స్, డెడికేటెడ్ క్యాండిడేట్స్కి ఆ మెంటార్షిప్లో మీకు మంచి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి మార్కులు తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఇన్పుట్స్ అనేది మీకు అందులో ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసి ఒకసారి కంటెంట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసి, ఇఫ్ మీ ర్యాంక్ సాధించడానికి ఆ మెంటార్షిప్ యూటిలైజ్ అవుతుందనుకుంటే తప్పనిసరిగా ఇప్పుడే జాయిన్ అవ్వండి. అయితే లాస్ట్ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2023లో నోటిఫికేషన్ వచ్చింది. 2025 ఫిబ్రవరిలో ఏంటంటే రిజల్ట్స్ మెయిన్స్ జరిగింది. రీసెంట్గా 2026 జనవరి ఎండింగ్లో మనకి రిజల్ట్స్ వచ్చినాయి. అయితే ఈ రిజల్ట్స్ని మనం పరిశీలిస్తే ఇక్కడ నేను టాప్ 12 క్యాండిడేట్స్ ఇచ్చానండి. ఈ టాప్ 12 క్యాండిడేట్స్ ర్యాంక్స్ అండ్ వాళ్ళ యొక్క మార్క్స్, వాళ్ళకు వచ్చినటువంటి పోస్టు అండ్ జోన్. మీరు ఎప్పుడైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా టాప్ పోస్టుల్లో సెలెక్ట్ అవుతారు. పర్టికులర్గా ఏంటంటే డెప్యూటీ తహసీల్దార్స్ కానీ, సబ్ రిజిస్ట్రార్స్ కానీ, మున్సిపల్ కమిషనర్స్ కానీ, ఈ 3 ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో టాప్ లెవెల్ పోస్టులు. ఎవరైనా సరే, ఏ యాస్పిరెంట్ అయినా సరే వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఫస్ట్ పెట్టుకునేది ఈ 3 పోస్టులే. అయితే మీకు ఈ 3 పోస్టులు, మీరు సబ్ రిజిస్ట్రార్ అవ్వాలన్నా, మున్సిపల్ కమిషనర్ అవ్వాలన్నా, లేదంటే డెప్యూటీ తహసీల్దార్ అవ్వాలన్నా తప్పనిసరిగా మీకు మీ పర్టికులర్ జోన్లో అట్లీస్ట్ టాప్ 10లో ఉంటే మీకు డెఫినెట్లీ మీరు అనుకున్నటువంటి పోస్ట్ వస్తుందండి. అదే మీరు టాప్ 10లో ఉన్నారనుకోండి, స్టేట్ వైడ్ టాప్ 10లో ఉన్నారనుకోండి, మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఫస్ట్ ఏది పెడితే మీకు అదే వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే మీకు మున్సిపల్ కమిషనర్స్ అండ్ సబ్ రిజిస్టర్స్ లాస్ట్ నోటిఫికేషన్లో తక్కువ ఉన్నాయి, అండ్ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో కూడా అవి తక్కువే ఉంటాయి. కాబట్టి మొదటి టాప్ 5లో వస్తే కానీ సబ్ రిజిస్ట్రార్స్ కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్స్ కానీ రావడం కష్టం. పర్టికులర్గా ఏ జోన్లో ఆ జోన్లో టాపర్ అయి ఉండాలి. స్టేట్ వైడ్లో టాప్ 10లో ఉంటే కానీ మీకు ఆ పర్టికులర్ పోస్ట్ రావడం కష్టం. పర్టికులర్గా లాస్ట్ నోటిఫికేషన్లో జోన్ 4లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, సబ్ రిజిస్ట్రార్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి జోన్ 4 క్యాండిడేట్స్కి కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సరే, ఏంటంటే కొంచెం తగ్గినా సరే వాళ్ళకి ఆ పోస్ట్ అనేది పర్టికులర్గా వాళ్ళ లోకల్లో ఉండేటటువంటి పోస్టులకి వాళ్ళు ఈజీగా ఎంపికయ్యారు. కానీ మిగతా జోన్స్ పరిస్థితుల్లో లాస్ట్ టైం సబ్ రిజిస్ట్రార్స్ జోన్ 1లో కేవలం 2 పోస్టులే ఉన్నాయి, జోన్ 2లో కూడా 3 పోస్టులు ఉన్నాయి, జోన్ 3లో 1 పోస్టే ఉంది, జోన్ 4లో నియర్లీ 9 పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ మందికి అవకాశం దొరికింది. కాబట్టి ఇక్కడ మనం అనాలిసిస్ చూస్తే స్టేట్ టాపర్కి 244.67 మార్కులు, ఇవన్నీ ఎగ్జాక్ట్ మార్క్స్ అండి. ఇందులో ఎటువంటి ఫేక్ స్కోర్స్ లేవు, ఎగ్జాక్ట్ మార్క్స్ ఇవి. వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా సేకరించినటువంటి, మన సర్కిల్, మన ఫ్రెండ్స్, మన స్టూడెంట్స్ నుంచి సేకరించినటువంటి మార్కులు కాబట్టి ఎగ్జాక్ట్ మార్క్స్, ఇంచుమించు 100% యాక్యురేట్ మార్క్స్ ఇవి. టాపర్కి 244.67 మార్క్స్ వచ్చినాయండి. ఈయన ఫస్ట్ ప్రిఫరెన్స్ సబ్ రిజిస్ట్రార్ పెట్టుకున్నారు కాబట్టి, స్టేట్ టాపర్ కాబట్టి జోన్ 4లో తనకి యాక్చువల్గా టాపర్కి ఏమవుతుందంటే, మీరు ఏ జోన్లో ఉన్నాయండి, మీరు జోన్ 1 అయినా, 2 అయినా, 3 అయినా, 4 అయినా, 5 అయినా, 6 అయినా సరే, ఏ జోన్లో ఉన్నా సరే
మీకు పర్టికులర్ మీరు స్టేట్ టాపర్ అయ్యుండి మీకు వేరే జోన్లో మీరు అనుకున్నటువంటి జాబ్ అనేది మీకు వేరే జోన్లో ఉన్నా సరే ఓపెన్లో లోకల్లో ఉంటే మీరు స్టేట్ టాపర్ కాబట్టి డెఫినెట్లీ ఆ పోస్ట్ అనేది మీరు ఈజీగా ఎంపిక అవుతారు. కాబట్టి టాపర్స్కి ఏంటంటే నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి. తన జోన్లో తన జోన్లో కావాలనుకుంటే తన జోన్లో వస్తుంది. అవుటర్ జోన్లో లోకల్ పోస్ట్లో ఉంటే నాన్ లోకల్లో ఉంటే అవుటర్ జోన్లో కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ర్యాంకర్కి 244.67 మార్క్స్ వచ్చాయండి. సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. జోన్ 4లో సెలెక్ట్ అయ్యారండి. తర్వాత సెకండ్ ర్యాంకర్ ఏంటంటే 241.33 డెప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యారు. ఎక్కడంటే జోన్ 2లో సెలెక్ట్ అయ్యారు. 241.33 మార్క్స్ వచ్చినా సరే ఏంటంటే ఒక్కొక్కసారి సబ్ రిజిస్ట్రార్ కంటే ముందు డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి డిప్యూటీ తహసీల్దార్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ సబ్ రిజిస్ట్రార్ వచ్చే అవకాశం ఉన్నా సరే మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకున్నారనుకోండి, డీటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత థర్డ్ ర్యాంకర్కి 241 మార్క్స్ వచ్చాయండి. డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది 4th జోన్. అదేవిధంగా ఈయన కూడా 4th జోన్లో డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఈయనకి సబ్ రిజిస్ట్రార్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నా సరే డిప్యూటీ తహసీల్దార్ ముందు పెట్టుకునేటప్పుడు డిప్యూటీ తహసీల్దార్ ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ 4th టాపర్కి సబ్ రిజిస్ట్రార్ వచ్చిందంటే 240 మార్క్స్ వచ్చినాయి, సెకండ్ జోన్లో వచ్చాయి. అండ్ 5th ర్యాంకర్కి 239.33 మార్క్స్ వచ్చినాయి. మున్సిపల్ కమిషనర్ సెలెక్ట్ అయ్యారు, స్టేట్ పోస్టు. యాక్చువల్గా ఈయన సబ్ రిజిస్ట్రార్ కూడా పెట్టుకున్నారు, కానీ ఈయన జోన్ అనేది 3rd జోన్ కావడం వల్ల 3rd జోన్లో మనకి ఓపెన్లో పోస్ట్ లేకపోవడం వల్ల ఈయనకి మున్సిపల్ కమిషనర్ వచ్చింది. కాబట్టి మీరు మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టుకున్నటువంటి ఆర్డర్స్ బట్టి మీ ర్యాంక్స్ అంటే మీకు వచ్చేటటువంటి పోస్టులు అనేవి ఆధారపడి ఉంటాయండి. కాబట్టి మీరు ఒకసారి టాప్ 5ని ఒకసారి గమనిస్తే టాపర్కి 244, సెకండ్ టాపర్కి 241.33. ఒకసారి ఈ వేరియేషన్ చూడండి. థర్డ్కి 241 అండ్ 4థ్కి 240, 5థ్కి 239.33. మీరు ఎప్పుడైనా గమనించండి, 0.01 మార్క్ కూడా మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. చాలామంది ఒక్క మార్కే కదా, ఏముందిలే సిల్లీగా చేద్దాం, ఏంటంటే ఫ్లూక్స్ వేద్దాం, లాటరీలో వేద్దాం అనుకునే వాళ్ళకి ఇది హెచ్చరిక. ఎప్పుడు కూడా ఏంటంటే నెగటివ్ మార్కింగ్లో 0.01లో కూడా మీకు పోస్ట్ మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు టాపర్ అవ్వాలనుకునేటప్పుడు ప్రతి క్వశ్చన్ పేపర్ని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా చేసినా తెలిసిన క్వశ్చన్ ఒక్కటి మిస్టేక్ చేసినా సరే మీ ర్యాంక్ మారిపోద్దండి. కాబట్టి టాపర్కి అండ్ ఫస్ట్ 5 టాపర్స్కి మధ్య గ్యాప్స్ నెక్స్ట్ 4-5 మార్కులే. సెకండ్ టాపర్కి థర్డ్ టాపర్కి మధ్య గ్యాప్ 0.33 అండ్ థర్డ్కి 4థ్కి మధ్య కేవలం 1 మార్క్ గ్యాప్ అండి. అండ్ 4థ్కి 5థ్కి మధ్య గ్యాప్ 0.66 మార్క్స్ గ్యాప్. అంటే పాయింట్ల తేడాతో 0.01 మార్కు తేడాతో కూడా మీ ర్యాంక్ మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇక్కడ ఏ జోన్లో చూసుకున్నా సరే మీరు టాపర్ అయితే మీరు అనుకున్నటువంటి పోస్ట్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ టైం మున్సిపల్ కమిషనర్ ఒక్కటే పోస్ట్ ఉంది. మున్సిపల్ కమిషనర్ యాక్చువల్గా ఒక్కటే ఓపెన్లో ఉంది. ఉన్న 4 పోస్టుల్లో ఒక్కటే ఓపెన్లో ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ మీకు రావాలంటే మీరు కూడా స్టేట్ టాపర్ అయి ఉండాలి. ఈ పర్టికులర్ పర్సన్ మనకి 3rd జోన్లో టాప్ స్కోర్ తెచ్చుకున్నారు కాబట్టి ఈయనకి మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యారు. కాబట్టి మీరు మీకు డిప్యూటీ తహసీల్దార్ కావాలన్నా, ఒక సబ్ రిజిస్ట్రార్ కావాలన్నా, ఒక మున్సిపల్ కమిషనర్ కావాలన్నా, లేదా ఇతర ఏ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలన్నా సరే మీ పర్టికులర్ జోన్లో మీరు అట్లీస్ట్ టాపర్ అయి ఉండాలి. లేదా స్టేట్ టాపర్స్లో కనీసం అట్లీస్ట్ స్టేట్ టాప్ 15లో ఉంటే మీరు అనుకున్నటువంటి పోస్ట్ మీకు ఎగ్జాక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇందులో చాలామందికి ఇందులో పర్టికులర్గా 5th ర్యాంక్ చూడండి, 239.33 తనకి యాక్చువల్లీ సబ్ రిజిస్ట్రార్ ఫస్ట్ పెట్టారు, కానీ సబ్ రిజిస్ట్రార్ రాలేదు. ఎందుకంటే పర్టికులర్ జోన్లో సబ్ రిజిస్ట్రార్ పోస్టులు లేవు కాబట్టి. ఈవెన్ 4th జోన్లో కూడా రాలేదు. ఎందుకనంటే 4th జోన్లో నాన్ లోకల్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు కదా. ఈయన 3rd జోన్ కాబట్టి 4th జోన్లో నాన్ లోకల్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. నాన్ లోకల్లో తక్కువ పోస్టులు ఉండేటప్పుడు ఆటోమేటిక్గా తన పెట్టుకున్నటువంటి సెకండ్ ఆప్షన్లో సర్దుకుపోవాల్సి వచ్చింది. అంటే మీరు టాపర్స్లో కూడా మీరు చూస్తే సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జస్ట్ ఇక్కడ చూడండి, ఈ సబ్ రిజిస్ట్రార్కి ఇక్కడ ఉండేటటువంటి మార్క్స్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్స్ మీరు పరిశీలిస్తే 239.33కి 240కి మధ్య 0.66 మార్క్స్ ఓవరాల్ పోస్టే మారిపోతుందండి. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే
ఒక్క మార్కు కూడా, ఒక అర మార్కు కూడా, ఒక పావు మార్కు కూడా మీకు ఫైనల్లో మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి అంత సిల్లీగా ఎవరైతే మీకు ముందే చెప్తున్నాను, మెంటార్షిప్ స్టూడెంట్స్ మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఈ లెవెల్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క మార్కు కూడా కౌంట్ కిందకే వస్తుంది. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా మీరు ఇంపార్టెంట్ అనుకొని ఎన్నిసార్లు రివిజన్ చేస్తారో, ఎంత ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తారో, ఎంత రివిజన్ పడుతుందో దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది ఆధారపడి ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి టాపర్స్ ఎవరినైనా చూడండి, దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ సబ్జెక్ట్ కానీ, కాన్సెప్చువల్ క్లారిటీ కానీ, ప్రాక్టీస్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఇందులో ఈ టాప్ 12లో నియర్లీ 6 మెంబర్స్, అందులో కొంతమంది మన స్టూడెంట్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. దేనో వాళ్ళ యొక్క క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళ యొక్క సామర్థ్యం ఏంటి అనేది నాకు తెలుసు. కాబట్టి దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దేర్ మార్క్స్, అబౌట్ దేర్ ర్యాంక్. మొదటి నుంచి కూడా ఆ డెడికేషన్, ఆ సిన్సియారిటీ వీళ్ళందరిలో ఉందండి. కాబట్టి ఆ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ మీరు కూడా పే చేసినప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్లో 100% మీకు ఆ ర్యాంక్ అనేది మీకు పడుతుందండి. కాబట్టి ఈ వీడియో చేయడం వెనక ఉద్దేశం కూడా మీకు అదే. అంటే 0.331 మార్క్, 0.6 మార్క్స్లో కూడా మీకేంటంటే మీ ర్యాంక్, మీ భవిష్యత్తే మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు సబ్ రిజిస్టర్ అవ్వాలనుకున్నది మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ అవ్వాలనుకున్నది డిప్యూటీ తహసీల్దార్ అవ్వచ్చు, డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలనుకున్నది దాని కింద పోస్ట్ పడవచ్చు. కేవలం 0.0 మార్కులు, 01, 02, 03 మార్కుల తేడాతో మీ భవిష్యత్తే మారిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ టాపర్ని చూడండి, టాపర్కి మిగతా వాళ్ళకి మధ్య గ్యాప్స్ చూడండి. టాపర్కి సెకండ్ ర్యాంకర్కి మధ్య నియర్లీ 3 మార్క్స్ గ్యాప్ వచ్చిందండి. 3 మార్కులు గ్యాప్లో ఉన్నారు కాబట్టి ఈ టాపర్ని ఎవరు టచ్ చేయలేకపోయారు. తను థర్డ్ జోన్కి చెందినటువంటి వ్యక్తి అయినా సరే 4th జోన్లో నాన్ లోకల్లో సబ్ రిజిస్టర్, తను ఫస్ట్ పెట్టుకున్నటువంటి సబ్ రిజిస్టర్ తను సెలెక్ట్ కాగలిగారు. కాబట్టి మీరు టాపర్ అయితే మీకు చాయిసెసే ఉంటాయి, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయండి. కాబట్టి బీ ద టాపర్. మీరు ఎప్పుడు కూడా టాపర్గా ఉండడానికే చదవండి, టాపర్గా ఉండేటంత కష్టపడండి. ఆ హార్డ్ వర్క్, ఆ డెడికేషన్, ఆ స్మార్ట్ వర్క్ మిమ్మల్ని పే చేయమని నేను ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మెంటార్షిప్ స్టూడెంట్కి కూడా నేను చెప్తున్నాను అనమాట. తర్వాత టాప్ 6 జోన్ 2లో వచ్చిందండి. 239 మార్క్స్ చూడండి. 239.33 మార్క్స్కి 239 మార్క్స్కి యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్ స్టేట్ పోస్ట్. ఇప్పుడు ఈ 6th ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్కి, 239 వచ్చినటువంటి పర్సన్కి మరొక 0.33 లేదా 0.67 మార్క్స్ వస్తే ఈయన మున్సిపల్ కమిషనర్ పెట్టుకుంటే ఈయనకు ఆ పోస్ట్ వచ్చి ఉండేది. కానీ కేవలం 0.33 మార్కుల్లో మొత్తం టోటల్ ఏంటంటే భవిష్యత్తే మారిపోయింది. అండ్ 7th ర్యాంక్ 238.67 మార్క్స్ డిప్యూటీ తహసీల్దార్, ఈయన థర్డ్ జోన్. యాక్చువల్లీ ఈయన ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ అండ్ సబ్ రిజిస్టార్ పెట్టారు. కానీ మున్సిపల్ కమిషనర్కి, సబ్ రిజిస్టార్కి జస్ట్ అడుగు దూరంలో, ఇంచు దూరంలో, అడుగు దూరంలో కాదు, ఇంచు దూరంలో ఆగిపోయారు. చివరికి మనకి డిప్యూటీ తహసీల్దార్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఈయన మార్క్స్ 238.67 మార్క్స్. 238.67 మార్క్స్కి మనకి థర్డ్ జోన్లో పర్టికులర్గా మున్సిపల్ కమిషనర్ ఒకటే పోస్ట్ ఉంది స్టేట్ వైడ్. ఆ మున్సిపల్ కమిషనర్ ఎవరికి వచ్చింది? 5th ర్యాంకర్కి వచ్చింది. కాబట్టి దీనికి మున్సిపల్ కమిషనర్ రాలేదు, దీనికి సబ్ రిజిస్టర్ రావాలి. కానీ ఈయన థర్డ్ జోన్లో సబ్ రిజిస్టర్ పోస్టులు లేవు. ఈయన 4th జోన్కి వెళ్ళాలి. 4th జోన్ ఆల్రెడీ ఆక్యుపైడ్. కాబట్టి ఈయనకి డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. అంటే ఈయన డిప్యూటీ తహసీల్దార్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ 8th ర్యాంక్ డిప్యూటీ తహసీల్దార్ థర్డ్ జోన్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఆయన మార్క్స్ కూడా 238.67. అండ్ 9th ర్యాంక్ 238.67 డిప్యూటీ తహసీల్దార్. ఈయన ఫస్ట్ జోన్. ఈయన ఆల్రెడీ ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు కాబట్టి మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఈయన ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు కాబట్టి అఫ్కోర్స్ ఈయన జాయిన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ పోస్ట్కి వెళ్ళిపోయారు. అది మనకి క్యారీ ఫార్వర్డ్లో వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, 238.67, 238.67, 238.67 మొత్తం 3 ఉన్నాయండి. ఇప్పుడు ఈ మూడింటికి సేమ్ మార్క్స్ కానీ ర్యాంక్స్ మారాయి. ర్యాంక్స్ అనేవి మారాయి. ఎందుకు మారాయి? ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక యాస్పిరెంట్కి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు, ఒకే మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ర్యాంకింగ్ ఇస్తారంటే వాళ్ళ ఏజ్ని క్రైటీరియాగా తీసుకుంటారు. ఇప్పుడు 238.67 వచ్చినటువంటి 7th ర్యాంకర్కి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి వన్ డే ఏజ్ పెరిగినా సరే ఏజ్ అనేది ఇలాంటప్పుడు క్రైటీరియా అవుతుందండి. అంటే సేమ్ మార్క్స్ టాపర్స్కి వచ్చినప్పుడు 7th, 8th, 9th ముగ్గురికి కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ సేమ్ మార్క్స్ వచ్చినటువంటి పర్సన్స్కి అయితే వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులు కూడా సేమే. డిప్యూటీ తహసీల్దార్ అంటే ముందున్నటువంటి పోస్టులు మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టార్స్ అయిపోయాయి కాబట్టి
వాళ్ళకి రాలేదు, అంటే మిగతావి రాలేదు. అయితే 238.67 వచ్చినటువంటి ఈయన ఐపీఎస్ సెలెక్ట్ అయిన ఈయన ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ పెట్టారు కాబట్టి ఈయనకి ప్రాబ్లం లేదు, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. కానీ 7th ర్యాంక్ డిప్యూటీ తహసీల్దార్ ఈయన యాక్చువల్గా ఫస్ట్ సబ్ రిజిస్ట్రార్ అండ్ మున్సిపల్ కమిషనర్ పెట్టారు, కానీ అది రాలేదు. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్ పెట్టారు, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. ఇక్కడ ముగ్గురిని మీరు గమనిస్తే 7th, 8th, 9th ర్యాంక్ ముగ్గురికి కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి. సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని ర్యాంకింగ్లో చూస్తారనమాట. కాబట్టి వీళ్ళ ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఒక్కొక్కసారి చూడండి, ఒకే మార్కులు వచ్చినా సరే, సేమ్ మార్క్స్ వచ్చినా సరే భవిష్యత్తులో మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఏజ్ వల్ల మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్లో పెట్టుకున్నటువంటి ఆర్డర్ బట్టి భవిష్యత్తు మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సేమ్ మార్క్స్ వచ్చినా సరే మనం అనుకున్నటువంటి పోస్ట్ వస్తుందో లేదని మనం చెప్పలేమండి. అందుకని ఎప్పుడు కూడా ఎవరికి అందనంత ఎత్తులో, ఇప్పుడు టాపర్ వీళ్ళందరికీ అందనంత ఎత్తులో ఉన్నారు కాబట్టి 240.67 మార్క్స్లో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా తనకి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి. తను అనుకున్నటువంటి పోస్ట్ తనకి ఈజీగా వచ్చింది. అందుకని బీ ద టాపర్ అంటారు. ఇక్కడ మనకి సేమ్ మార్క్స్ వచ్చినా, అంత ఎక్కువ మార్కులు వచ్చినా సరే అనుకున్నటువంటి పోస్ట్ రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషన్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి టాపర్స్గా వెళ్ళిపోతాయి. కాబట్టి దానికి ఉన్నటువంటి నెక్స్ట్ టాపర్స్ ఏంటంటే భయపడాల్సినటువంటి పరిస్థితి అనమాట. తర్వాత 10th ర్యాంక్ 238.34 ఈయనకి 2nd జోన్ డెప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ 9th, 7th, 8th, 9th, 10th మధ్య తేడా చూడండి. 7, 8, 9 ముగ్గురికి కూడా 238.67 మార్క్సే వచ్చినాయి. 10th ర్యాంకర్కి 238.34 వచ్చినాయి. 238.34కి 238.67కి ఎంత గ్యాప్ అండి? 0.33 మార్కులు. 0.33 మార్కుల్లో మనకేంటంటే ర్యాంకే మారిపోయింది. తర్వాత 11th ర్యాంక్ అండ్ 12th ర్యాంక్. 11th ర్యాంక్కి 237.33 మార్క్స్ వచ్చినాయి అండ్ 12th ర్యాంక్కి 237.33. 11th ర్యాంక్ ఫీమేల్ అండి. ఫీమేల్లో 4th జోన్లో సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. ఈవిడే స్టేట్ టాపర్, మన స్టూడెంట్, మన ధృవ మెంటార్షిప్ స్టూడెంట్, 4th జోన్. ఈవిడ మనకి 237.33 మొత్తం ఓవరాల్గా స్టేట్లోనే టాపర్ అండి. నెక్స్ట్ వీడియోస్లో ఉమెన్ సెపరేట్ టాపర్స్, జెంట్స్ సెపరేట్ టాపర్స్, తర్వాత ఇండివిజువల్స్ మున్సిపల్ కమిషనర్ టాపర్స్, అదే సబ్ రిజిస్టర్ టాపర్స్, డెప్యూటీ తహసీల్దార్ టాపర్స్, ఇవన్నీ కూడా ఎక్సైజ్ టాపర్స్, వీళ్ళందరినీ కూడా సెపరేట్ వీడియోస్ చేస్తాను. మీకు ఒక ఏంటంటే ఎనాలిసిస్ కోసం మీకు అవన్నీ నేను చేసిస్తాను, నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఇక్కడ 11th ర్యాంక్ చూడండి, సబ్ రిజిస్టర్ 4th జోన్ కాబట్టి ఫీమేల్కి పర్టికులర్గా 4th జోన్లో సెపరేట్గా సబ్ రిజిస్టర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 237.33 ఫీమేల్ టాపర్ కాబట్టి ఆల్రెడీ తిను ఓపెన్లో సెలెక్ట్ అయింది. ఎందుకనంటే ఫీమేల్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఉమెన్ క్యాండిడేట్ మనకి 237.33 స్టేట్ 11th టాపరు, ఈవిడ స్టేట్ ఫీమేల్ టాపర్. ఇప్పుడు ఈవిడికి డైరెక్ట్గా మనకి జోన్ 4లో ఓపెన్లోనే సెలెక్ట్ అయ్యారు. ఓపెన్లో సెలెక్ట్ అవ్వడానికి ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ తనకి ఫీమేల్లో పోస్ట్ ఉన్నా సరే ఓపెన్లో సెలెక్ట్ అవ్వడానికి హైయెస్ట్ మార్క్స్ ఫీమేల్లో రావడం వల్ల ఓపెన్లో సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. తర్వాత నెక్స్ట్ 12th 237.33 తిను కూడా మన ధృవ మెంటార్షిప్ స్టూడెంటే, 12th ర్యాంక్, స్టేట్ 12th ర్యాంక్. వీళ్ళిద్దరికీ కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి, ఇద్దరికీ సబ్ రిజిస్టర్స్ వచ్చినాయి 4th జోన్లో. అయితే ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ ర్యాంకు 11th ర్యాంక్, ఇప్పుడు ఈ ఫీమేల్ క్యాండిడేట్కి ర్యాంక్ 11th వచ్చింది, జెంట్ క్యాండిడేట్కి మేల్ క్యాండిడేట్కి ర్యాంక్ 12 వచ్చింది. ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ ఏజ్ క్రైటీరియా. ఇప్పుడు 12th ర్యాంకర్ కంటే 11th ర్యాంకర్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ర్యాంకులో మనకి ముందున్నారు. కానీ వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే ఓపెన్లో సబ్ రిజిస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ సబ్ రిజిస్టర్స్ ఉన్నాయి కాబట్టి 12th ర్యాంకర్ అయినటువంటి మన స్టూడెంట్కి సబ్ రిజిస్టర్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ సబ్ రిజిస్టర్ తక్కువ ఉన్నాయనుకోండి, ఈయనకి సేమ్ మార్క్స్ వచ్చినా సరే సబ్ రిజిస్టర్ రాకపోయి ఉండేది. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే మీ జోన్లో, మీ పర్టికులర్ జోన్లో మీరు టాపర్ అయితేనే మీరు అనుకున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా డెప్యూటీ తహసీల్దార్స్ ఎక్కువే ఉన్నాయి అంటున్నారు కాబట్టి కొంచెం డెప్యూటీ తహసీల్దార్కి కొంచెం మార్కులు తక్కువ వచ్చినా సరే డెఫినెట్లీ డీటీ అంటే 230+ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డెప్యూటీ తహసీల్దార్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా అదే అంటే లాస్ట్ నోటిఫికేషన్ లాగా పేపర్ ఉంటే అదే విధంగా ఉంటుంది. పేపర్ ఒకవేళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లాగా కొంచెం టఫ్ ఇచ్చాడు అనుకోండి, కట్ ఆఫ్ మార్క్స్ 245 టాపర్ స్కోర్ ఉండకపోవచ్చు, 230 ఉండొచ్చు, ఒక 10-15 మార్కులు వేరియేషన్ అనేది ఉంటుంది. కానీ అట్లీస్ట్ మీరు గమనిస్తే టాపర్స్ వీళ్ళందరి స్కోర్స్ మీరు గమనిస్తే 240 దగ్గర ఉన్నాయి. 240 దగ్గర అంటే మనకి 300 మంత్స్కి 240 వచ్చినాయి అంటే 80% ఆఫ్ ద స్కోర్స్ మీరు సాధించగలిగారు.
అంటే మీరు ఎప్పుడైనా సరే 100కి 100 మార్క్స్ వచ్చేయాల్సిన అవసరం లేదు. 80% ఆఫ్ ద స్కోర్ అనేది మిమ్మల్ని టాపర్ దగ్గర నిలబెడుతుంది. ఇఫ్ పేపర్ టఫ్ వచ్చినప్పుడు మరొక 5% తగ్గినా సరే మీకు టాపర్ అవుతారండి. కాబట్టి ఎప్పుడు కూడా 75% అబోవ్ మార్క్స్ వస్తే మీరు స్టేట్లో మీ పర్టికులర్ జోన్లో టాపర్ అవుతారు. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చేటటువంటి రాబోయే గ్రూప్ 2 నోటిఫికేషన్లో పేపర్ లాస్ట్ టైం లాగా అదే స్టాండర్డ్లో ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఈ టాపర్ స్కోర్స్ కూడా ఈ విధంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఎందుకంటే కొంచెం టాపర్ ఎప్పుడు కూడా ఎక్సెప్షనల్గా ఉంటారు. కొన్నిసార్లు టాపర్స్ ఎక్సెప్షనల్గా ఉంటారు, ఒక 10-15 మార్కులు ముందు ఉంటారు, ఆ తర్వాత తగ్గిపోతాయి. టాపర్కి తర్వాత ఫస్ట్ ర్యాంకర్కి సెకండ్ ర్యాంకర్కి మధ్య గ్యాప్ ఉంది, ఎంత వచ్చింది? 3 మార్క్స్ గ్యాప్ వచ్చింది. తర్వాత గ్యాప్స్ చూడండి, 0.33 1 మార్కులు, 0.67 గ్యాప్సే వచ్చినాయి. కాబట్టి ఎప్పుడు టాపర్ కొంచెం అందనంత దూరంలో ఉంటారు. మన టాపర్ స్కోర్ కాకపోయినా సరే టాప్ 10, టాప్ 12, టాప్ 15 స్కోర్స్ మీరు గమనిస్తే మీరు అట్లీస్ట్ 80% ఆఫ్ ద మార్క్స్ మీరు తెచ్చుకుంటే టాపర్ అవుతారు. మీ జోన్లో మీకు నచ్చినటువంటి పోస్ట్ వస్తుంది. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా సరే 80% ఆఫ్ ద మార్క్స్, 80% ఆఫ్ ద మార్క్స్ అంటే మనకి 300 మార్క్స్కి 80% అంటే 240 మార్క్స్ అండి. 240 మార్క్స్ అంటే 4 సబ్జెక్టులు ఇంటూ 60, 4 60ల 240 మార్కులు. అంటే ఇండియన్ పాలిటీ 60 మార్కులు, ఏపీ హిస్టరీ 60 మార్కులు, ఎస్ఎన్టీ 60 మార్కులు, ఇండియన్ ఎకానమీ 60 మార్కులు. ఇప్పుడు ఒకవేళ సెకండ్ పేపర్ ఇండియన్ ఎకానమీ ఎస్ఎన్టీ 60 60 120 రాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీని మనం 60కి బదులు 65 తెచ్చుకోవచ్చు, పాలిటీని 60కి బదులు 65 తెచ్చుకోవచ్చు. అంటే మనం 130 మార్కులు ఫస్ట్ పేపర్లో తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది లాస్ట్ టైంలో పేపర్లు ఇస్తే. కాబట్టి మీరు ఎప్పుడు మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే యావరేజ్గా 240 తెచ్చుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ పేపర్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అనేది ఎక్సెప్షనల్ స్కోర్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ టాపర్కి పర్టికులర్గా టాపర్కి మనకి ఫస్ట్ పేపర్లో నియర్లీ 130 మార్క్స్ వచ్చినాయి. 130 మార్క్స్ వచ్చినాయి. 130 అంటే ఏపీ హిస్టరీ నియర్లీ 67 మార్క్స్ అండ్ పాలిటీ నియర్లీ 62-63 మార్క్స్ వచ్చినాయి. అంటే 130 మార్క్స్ వచ్చినాయి. అంటే 130 మార్క్స్ రావడం వలన సెకండ్ పేపర్ ఆయనకి 114 దగ్గర వచ్చినా సరే ఫస్ట్ పేపర్ అనేది బాగా హ్యూజ్ డిఫరెన్స్ అనేది చూపించింది మిగతా వాళ్ళతో పోలిస్తే. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ టఫ్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. కాబట్టి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీని బాగా చిత్తుగా చదవాల్సిన అవసరం ఉంది, చాలా వెరీ డీప్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తోడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ 110+ మీరు తెచ్చుకుంటే మీరు స్టేట్లో ఏదో ఒక టాపర్ స్కోర్లో ఉంటారండి. మీరు స్టేట్ టాపర్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి, టాపర్కి లాస్ట్ టైం ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇండివిజువల్ స్కోర్స్ ఎలా వచ్చినాయి, మీకు ఎలా వస్తే మీకు నెక్స్ట్ టైం వర్కౌట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నేను ఈ వీడియో చేయడం వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మీరు ఈ లెవెల్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఆ లెవెల్లో మీరు చదవాలండి. ఆ లెవెల్లో మీరు 4 సబ్జెక్టులు, చాలామంది ఏమనుకుంటారంటే ఏపీ హిస్టరీ పాలిటీ బాగా వచ్చి కాబట్టి ఆ 2 సబ్జెక్టులు చదివేసి మిగతా 2 సబ్జెక్టులు నార్మల్గా వెళ్ళిపోదాం అనుకున్నా మీకు ఉద్యోగం మీరు అనుకున్న టాప్ స్కోర్ రాదు. లేదా ఏవో నీకు తెలిసినటువంటి 3 సబ్జెక్టులు చదివేసి అనుకుందామన్నా సరే మీకు టాప్ స్కోర్ రాదండి. మీరు ఎప్పుడైనా సరే 4 సబ్జెక్టులో అబోవ్ యావరేజ్. నా స్ట్రాటజీ కూడా మీకు మెంటార్షిప్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే స్ట్రాటజీ కూడా అదే. నాకు ఏపీ హిస్టరీలో 70 అవసరం లేదు, పాలిటీలో 70 అవసరం లేదు, ఎస్ఎన్టీలో 70 అవసరం లేదు, ఎకానమీలో 70 అవసరం లేదు. 4 కూడా 460 తీసుకురండి చాలు. మిమ్మల్ని ఆ టాపర్ స్కోర్ దగ్గర కూర్చోబెట్టే బాధ్యత నాది. ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్, ఆ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్, ఆ లెవెల్ ఆఫ్ మోటివేషన్ నేను ఇస్తున్నాను. అన్నీ మూసుకొని 100% రాబోయేటటువంటి 8 నెలలు ఆ టాప్ స్కోర్ తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి శ్రమ పడండి. దానివల్ల మీకు అద్భుతమైనటువంటి ర్యాంక్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రతి ఇండివిజువల్ సబ్ రిజిస్ట్రార్కి ఎలా వచ్చింది అండ్ ఇండివిజువల్ రిజర్వేషన్ బేస్డ్గా కూడా చెప్తాను. ఏ రిజర్వేషన్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, డిప్యూటీ తహసీల్దార్కి ఏ రిజర్వేషన్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, సబ్ రిజిస్ట్రార్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, మున్సిపల్ కమిషనర్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఈ విధంగా లేబర్ ఆఫీసర్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది. ఇదంతా కూడా ఇండివిజువల్గా మన స్టూడెంట్స్, మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కాబట్టి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫెక్ట్ డేటా, ఒరిజినల్ పర్ఫెక్ట్ డేటా కలెక్ట్ చేసి నేను మీకు వీడియో ద్వారా అందిస్తానండి. దాని ద్వారా మీకు ద బెస్ట్ అనాలిసిస్ వస్తుంది. దానికి తగ్గట్టు మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటే దానికి తగ్గట్టు మీరు కృషి చేస్తారు, ఆటోమేటిక్గా మీరు టాపర్ అవుతారండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ మై మెంటార్షిప్ స్టూడెంట్స్ ఎవరైతే 100% నన్ను నమ్మి ఆ ర్యాంక్ లెవెల్ తీసుకురావడానికి నన్ను నమ్ముతున్నారో మీ అందరికీ 100%
ఇంపాక్ట్ అనేది మీ మీద పడాలి. 100% మీరు ఆ ర్యాంక్ స్టేజ్కి దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మెంటార్షిప్లో సిన్సియర్ క్యాండిడేట్స్ లాస్ట్ నోటిఫికేషన్లో 180, 190 దగ్గర ఆగిపోవడం, లేదంటే 1:2లో ఆగిపోవడం, 1:1 దగ్గరికి వెళ్ళినా సరే సరైనటువంటి పోస్ట్ లేకపోవడం, అలాంటి ఎవరైతే ఉన్నారో, అలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఆ గ్యాప్ ఏదైతే 20-30 మార్క్స్ ఉందో ఆ గ్యాప్ అనేది నేను ఇచ్చే కంటెంట్ అండ్ టెస్ట్ సిరీస్, మోటివేషన్ అండ్ వీడియో క్లాసెస్ ద్వారా ఫిల్ చేయిస్తాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.